శుభోదయం. నారుమచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున మనం శాపగ్రస్తులం. అవునండి. శీర్షిక కుసుమం. మనం శాపగ్రస్తులం. నిజం చెప్పాలంటే బంధాలు, తల్లిదండ్రులకు, బిడ్డలకు ఉన్నటువంటి బంధాలు అవి రుణానుబంధాలు. ఏ జన్మలో చేసుకున్నటువంటి రుణమో ఈ జన్మలో తీర్చుకుంటున్నాం. బిడ్డల పుట్టుక వల్ల కొంతమంది తల్లిదండ్రులకి అదొక శాపంగా, అదొక వరంగా లభిస్తుంది. అలాగే పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులు కూడా ఒక శాపంగా, ఒక వరంగానే వాళ్ళకి భావించడం జరుగుతూ ఉంటుంది. పరస్పరం చాలా కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అసలు మనం ఎలా శాపగ్రస్తులం అయ్యామో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక గురువు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి, దేవుడి గురించి, జన్మరాహిత్యం గురించి శిష్యులకు చెప్తున్నాడు. అటుగా వెళ్తున్న బాటసారి గురువు చెప్తుంది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని చెప్పి అడిగాడు. గురువు అడిగాడు, నీకు భార్యా బిడ్డలు ఉన్నారా అని. తన భార్య గర్భవతి అని చెప్పాడు ఆ అబ్బాయి బాటసారి. దక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు గురువు గారు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి. సరే, నీ భార్యను అడిగిరా, తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్ళి నీ భార్యను అడిగిరా, పిల్లలు పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు దానంగా ఇచ్చేయాలి అన్నాడు గురువుగారు. వెంటనే ఆ బాటసారి ఇంటికి పరిగెత్తికెళ్ళి భార్యకు విషయం చెప్పి, మన పిల్లలను గురువుకు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆమె, అలాగే ఇచ్చేద్దాం, మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతాడు అంటూ ఒప్పుకుంది. ఆ విషయాన్ని టకటక వెంటనే వచ్చేసేసి గురువుకు చెప్పి వెళ్ళిపోయారు. సరే, ఆ దంపతులు ఇద్దరు వచ్చారు, గురువు గారికి చెప్పి వెళ్ళారు. కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు భార్యాభర్తలిద్దరు. గురువుగారు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చి చేశాడు. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరి ఈ విధంగా రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చిపెట్టేశాడు గురువు గారు. ఇక మూడోసారి ఆవిడ ఒప్పుకోలేదు. అదేం గురువు అయ్యా బాబు, నాకు నచ్చలేదు అసలు ఆయన ప్రవర్తన, నా కొడుకును ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పి మొండికెత్తుకుంది. అతను గురువు వద్దకు వెళ్ళి విషయం కూడా చెప్పేశాడు, ఇలా జరిగింది ఇలా జరిగిందని. సరే, గురువు గారే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఆప్యాయంగా చూస్తూ, అమ్మా, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమీ చేయను, కానీ ఒక్కసారి బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేనేమీ చేయను, మళ్ళీ మీ బిడ్డను మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారి ఇరువురు. సరే, గురువు వాళ్ళిద్దరినీ ఇంతకుముందు గొయ్యి తీసి పిల్లల్ని పెట్టిన చోటికి తీసుకెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్యన తెల్లని గుడ్డ పరిచి ఆ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి ఆ మూడింటి మీద జల్లాడు, ఆ సమాధుల మీద. తల్లిదండ్రులను కొంచెం మరి దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు, ఒరేయ్, వీళ్ళకి కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావురా, వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. రెండోవాడు ఏమన్నాడో తెలుసా అండి, గత జన్మలో వీడు బాకీ పడ్డాడురా, నాకు డబ్బులు ఇవ్వకుండానే చనిపోయాడు, అందుకని వీడికి కొడుకునే పుట్టి అందినంత లాగేసుకుందామని చెప్పి వచ్చానురా, మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు మొదటి వాడిని రెండోవాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా, నేను కూడా అందుకే వచ్చాను, వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళ్దామని చెప్పి వచ్చానురా, కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడేశాడు, ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు
ఎగ్గొట్టేసేసాడు. ఇప్పుడు వాడికి మనకి రుణానుబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరూ కలిసి బ్రతికున్న మూడో వాడిని అడిగారు. "ఒరేయ్! ఒరేయ్! నువ్వెందుకొచ్చావురా?" అని చెప్పి. అప్పుడు బతికున్న మూడోవాడు వాళ్ళిద్దరితో, "గత జన్మలో నాకు కొడుకులు, బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు. నేను పోయే వరకు నన్ను పోషించాడు. అందుకే ఈ జన్మలో వీడికి కొడుకునై పుట్టి తల్లిదండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని చెప్పి వారికి బిడ్డనై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు గనక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు. నేను అలా కాదు, నేను బతికి ఉన్నాను కాబట్టి అని చెప్పాడు. రుణానుబంధం తీర్చుకుందామని వచ్చానని. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఆ తల్లిదండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని చెప్పి వేడుకున్నారు. కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అంటారు. ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే మరి రుణానుబంధేతి కాదు, ఏ బంధాలైనా కావు, రుణానుబంధాలే కావు, జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదండి. నిజమైన మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందటం. దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మరి ఈ సృష్టి ఏమిటి, ఎలా తయారైంది, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు మాయ అంటే ఏమిటి, అలా ఎన్నో 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 సృష్టి రహస్యాలు బ్రతికుండగానే మనకి సుస్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయండి. ఇదే మోక్షం. మరు జన్మ రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చుకుంటాడు కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు గురువు గురువు చెప్పినటువంటి బోధన, వాళ్ళిద్దరికీ చెప్పినటువంటి బోధన గురించి ఆలోచించుకుంటే మనం పూర్వకాలంలో వృద్ధాప్యం వరమా శాపమా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు బిడ్డలు శాపమా వరమా అని అనుకోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు మనం ఏ తల్లిదండ్రులను చూసినా బిడ్డలు శాపమే అని తేలిపోతుంది. 99% ఇప్పుడున్నటువంటి బిడ్డలు తల్లిదండ్రుల పాలిట శాపగ్రస్తులైపోతున్నారు. శాపంగా పరిణమించబడుతున్నారు, పరిగణించబడుతున్నారు. ఎందుకంటే వరంగా ఉండేది 1% అయిపోయిందండి. పిల్లలు పుట్టడం సహజమే. ప్రతి తల్లిదండ్రులకు పుడతారు చక్కగా, ఆనందంగా, సంతోషంగా. జ్ఞానం వచ్చేంత వరకు వాళ్ళ చిరునవ్వులు, వాళ్ళ బోసి నవ్వులు, వాళ్ళ పకపకలు, ఇకైకలు, మరి బుడిబుడి అడుగులు, అలాగే బుడిబుడి మాటలు, ముద్దు ముద్దు మాటలు, ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. తల్లిదండ్రులకు కానీ ఆ బిడ్డలకు కానీ ఆనందాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, చదువు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి సహజ సిద్ధంగా. ఇక్కడే తల్లిదండ్రులు బిడ్డల గురించి గమనించాలి. తల్లిదండ్రులు క్రమశిక్షణతో మరి నిజంగా పిల్లల్ని ఒక మంచి భావ భావంతో కూడి, నా పిల్లవాడు పెద్ద అయితే ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే నా పిల్లవాడు గొప్ప అయితే ఒక స్వామి వివేకానందలాగా మారాలి, లేకపోతే నా పిల్లవాడు పెద్దవాడైతే ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే అబ్దుల్ కలాం లాంటి మేధావిగా పుట్టాలి, ఇలా మనం మనసులో అనుకొని వాళ్ళని పెంచడం ప్రారంభిస్తాం. అది ఒక దీక్షగా తీసుకుంటాం తప్ప ఆ క్రమశిక్షణ వాళ్ళలో పెంచుకుంటూ వస్తే వాళ్ళు మారతారు. తప్పనిసరిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉంటారు. మనం రాను రాను సంపాదన మీద పడిపోయి, లేదా వెర్రి మొర్రి వ్యామోహాల మీద పడిపోయి బిడ్డల ఆలనా పాలన నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళ చదువుల గురించి పట్టించుకోకుండా, వాళ్ళ స్నేహం గురించి పట్టించుకోకుండా, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఇవేం పట్టించుకోకుండా ఉంటే చివరికి శాపగ్రస్తులైపోతున్నారు. తల్లిదండ్రుల పాలిట శాపంగా పరిణమించబడుతున్నారు, పరిగణించబడుతున్నారు. కాదంటారా? నిజంగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంటే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఇది వాస్తవం. నిజం చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబాల్లోనే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మనకి. అది వాళ్ళు రుణానుబంధంతో పుట్టి రుణానుబంధం తీరంగానే పోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది.
కొంతమంది బాగా చదువుకుంటారు. చాలా చక్కగా ఉంటారు. వినయం, విజ్ఞాతం, తర్వాత అందం అన్నీ ఉంటాయి. అణుకువ అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పెళ్ళిళ్ళు చెయ్యరు. ముఖ్యంగా ఆడపిల్లలకు. సాంప్రదాయబద్ధమైన కట్టుబాట్లతో పెరిగిన కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందే వింటూ ఉంటారు. పెళ్లి కోసం అడగరు. పెళ్లి చేయమని చెప్పి గొంతు మీద కూర్చోరు. అది గతంలో జరిగేది. అలా తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా తండ్రి ముఖ్యంగా పిల్లలకి పెళ్లి చేయకుండా కట్నం ఇవ్వాలనే భయంతో అయినా, లేకపోతే మమకానుకారం, రుణానుబంధంలాగా అమ్మో! పిల్లని చేసుకున్నవాడు హింసిస్తాడేమో, లేకపోతే పిల్ల నాకు కళ్ళకు దూరం అయిపోతుందేమో అన్న భయంతోనో, మమకారంతోనో పెళ్లి చేయకుండా ఉండేవారు. అలా మ్రగ్గిపోయి పెళ్లి కాకుండానే అలా కన్నెల్లాగానే కన్నె వధువులుగా అలా ఉండిపోయేవాళ్ళు. కన్నె వధువుగా మారకుండా. అప్పుడు ఆ బంధం అంతే. చివరికి వాళ్ళు చనిపోతూ ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టానురా బాబు! పెళ్లి పెటాకులు లేకుండా చేశారు. ఈ వంశం పాడుగాని, ఈ కులం పాడుగాని అని చెప్పి తిట్టిన ఉసురులే ఇప్పుడు ఆ కులాలకి, ఆ తల్లిదండ్రుల పాలిటి, ఆ వంశానికి శాపాలుగా పరిణమించబడ్డాయి. పిల్లల అభివృద్ధిలోకి రావటం లేదనంటే ఏదో శాపం అనుకుంటాం. మన కుటుంబానికి సంబంధించి గతంలో వాళ్ళు పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా వదిలేసేవాళ్ళు. లేకపోతే పెళ్లి అయిన వెంటనే మరి దురదృష్టం వలనో ఏమో బాల్య వివాహాలు జరిగేవి ఆ రోజుల్లో. పెళ్లి అయిన వెంటనే మొగుడు చనిపోతే శిరోముండనం చేసి, తెల్ల బట్ట కట్టి, తెల్ల బట్ట తల మీద కప్పి, ఒక గదిలో మ్రగ్గిపోయేటట్లు చేసేవాళ్ళు. వాళ్ళకి అంటే శరీరం మీద వ్యామోహం, తర్వాత మమకారం, లేకపోతే ఎవరికీ కలగకుండా ఉండాలని శిరోముండనం చేసి, మరి తెల్లగుడ్డతో ఒక బొమ్మను చేసేవాళ్ళు. 16 ఏళ్ల వయసులోనే ఉన్న బొమ్మని, ఒక అందమైన బొమ్మని బామ్మలాగా మార్చేవాళ్ళు. వాళ్ళ కోరికలు చంపేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఇమిడిపోతుండేవాళ్ళు. వాళ్ళు మానసికంగా కుమిలిపోతూ, కృంగిపోతూ ఎందుకు పుట్టానురా ఈ తల్లిదండ్రులకు వీళ్ళ నాశనం గాను, ఎందుకు పుట్టానురా ఈ కులంలో, ఇది భ్రష్టు పట్టిపోని ఈ కులం, ఎందుకు పుట్టానురా ఈ వంశంలో అని చెప్పి ఏడ్చారు. చాలామంది ఆడపిల్లలు ఏడ్చారు. వాళ్ళు ఏడ్చి వాళ్ళ కన్నీటి బొట్లు, వాళ్ళ కన్నీటి ధారలే ఒక శాపంగా ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి, ఆ వంశానికి, ఆ కులానికి ఈ రోజున పరిణమించి, పరిగణించి మరి వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు కాకుండా ఉండటం, ఇప్పుడు అనారోగ్యంగా ఉండటం, ఇవన్నీ అనుకుంటాం మనం. గతంలో ఏ గోహత్య చేశాము, లేకపోతే ఏ బ్రాహ్మణుడిని చంపాము, లేదా ఏ పాపం చేశామో, ఎందుకని మనకి ఈ కుటుంబానికి ఇలా జరిగిపోయిందని బాధపడుతుంటారు. అది బాధ నిజంగా కాదు. పురాతన కాలంలో, మన వంశంలో, మన కులంలో, పూర్వంలో చేసినటువంటి తల్లిదండ్రులు చేసిన తప్పిదాల వలన ఆ బిడ్డలు అనుభవించి మ్రగ్గిపోయి, ముఖ్యంగా ఆడపిల్లలు మ్రగ్గిపోయి విధవరాళ్ళుగా కొంపలో తయారవటం వలన, వాళ్ళ కోరికలన్నీ చంపేసుకోవటం వలన, వాళ్ళు పెట్టినటువంటి కన్నీటి శాపాలే, కన్నీటి తిట్లే అవి శాపాలై ఈ రోజున కుటుంబానికి కుటుంబం పరిణమించబడి వంశానికి వంశం నాశనం అయిపోతుందండి. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా రుణానుబంధాలు. ఒకసారి నిజంగా కొంతమంది పిల్లలు పుట్టంగానే వాళ్ళ తిరుగుళ్ళ వల్ల, చెడు తిరుగుళ్ళ వల్ల వాళ్ళు అపభ్రంశై, అప్రతిష్ఠులై, భ్రష్టు పట్టిపోయి సమాజానికి ఉపయోగపడకుండా, సమాజానికి హాని కలిగిస్తూ తిరుగుతుంటే తల్లిదండ్రులు తలపట్టుకు కూర్చుంటారు. ఎందుకు కన్నానురా బాబు ఇలాంటి కొడుకుని, లేదా ఎందుకు కన్నానురా బాబు ఇలాంటి ఆడపిల్లని, పబ్బుల చుట్టూ, హబ్బుల చుట్టూ తిరుగుతుంది, విపరీతంగా తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారో, ఎవరైతే తల్లిదండ్రులను వాళ్ళు ఉండంగానే ఒంటరి జీవితాలను ప్రసాదిస్తున్నారో, తమ ప్రవర్తన వలన వేధిస్తున్నారో మానసికంగా, లేకపోతే మిస్‌బిహేవియర్ వలన తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారో, వీళ్ళందరూ కూడా గత జన్మలో మనకి శాపాల వలన మనం చేసుకున్నటువంటి శాపాలను ఇంకా చేయటానికి గత జన్మలో ఏదో చేశాం. ఈ జన్మలో అనుభవించాల్సొస్తుంది బిడ్డల రూపేణ. వాళ్ళు ఇలా పుట్టి ఇలా మనకి బాధలకు గురి చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు.
అంటే అటు బిడ్డలు బాధపడుతూ ఉంటారు, ఇటు తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా రుణానుబంధాలండి. ఇవన్నీ కూడా రుణానుబంధాలు. శాపాలు, వరాలు. ఒకళ్ళ అద్భుతమైనటువంటి గొప్ప అబ్దుల్ కలాం లాగాను, ఒక గొప్ప ఉన్నతిని సాధించినటువంటి ఘనకీర్తిని సంపాదించిన వివిధ రంగాల్లో ఉన్నతిని సాధించిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో వీడు మంచి చేయబట్టి తల్లిదండ్రులకు బిడ్డలుగా పుట్టి ఆ మంచిని రుణంగా తీర్చుకుంటున్నారు. మంచి చేసి తల్లిదండ్రుల ఉన్నతికి దోహదపడుతున్నారు. ఈ రోజున నువ్వు ఒక గొప్పవాడిగా తయారైతే నేను ఒక గొప్పవాడిని అయ్యానని చెప్పి విర్రవీగకూడదు. గత జన్మలో నువ్వు ఏదో ఒక మంచి చేసుకున్నావు కాబట్టి ఈ జన్మలో తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోయి ఉన్న మధ్యతరగతి వాళ్ళైనా విద్యావంతులు కాకపోయినా మరి ఏదైనా ఆ తల్లిదండ్రులకు పుట్టి నువ్వు ఈ రోజున స్వయం కృషితో ఉన్నతికి సాధించి నీ కృషి ఫలితంగా సమాజంలో, సంఘంలో, లోకంలో ఒక గొప్ప కీర్తివంతుడిగా విరాజిల్లుతున్నావు, ధనవంతుడిగా విరాజిల్లుతున్నావు అంటే నువ్వు గత జన్మలో చేసుకున్న ఒక పుణ్యం అనుకొని భావించి, అమ్మో ఈ జన్మలో ఈ చరిష్మా ఇలాగే ఉండి వచ్చే జన్మ అంటూ మనకి ఏదైనా అనుకుంటే ఆ జన్మలో కూడా మనం మంచిగానే పుట్టాలి, కీర్తిమంతుడిగానే పుట్టాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని అంటే తప్పులు చెయ్యొద్దు, పాపాలు చెయ్యొద్దు, అహంకారానికి పోవద్దు, దాన ధర్మాలు చేయకుండా ఉండద్దు, తల్లిదండ్రులను బాధించద్దు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అహంకారం ఎక్కువైపోయి పైసా దానం చేయకుండా, పైసా ఖర్చు చేయకుండా నీకున్నటువంటి డబ్బులు, నీకున్నటువంటి సిరి సంపదలతో ఇంకా 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 అక్రమార్జనకు దారి తీసే విధంగా అవసరమైతే ఎదుటి వాడిని హతం చేసి వాళ్ళని అణగదొక్కి డబ్బు సంపాదించే విధంగా నువ్వు ప్రవర్తిస్తే వచ్చే జన్మలో ఒక కుష్ఠుగాను పాపగ్రస్తుడు అయి మళ్ళీ పుడతావు చండాలమైన జన్మతో. అలా కాకుండా మంచి చేసి వెళ్ళిపోతే వచ్చే జన్మ సంగతి దేవుడెరుగు. ఈ జన్మలోనే మనం ఆలోచిస్తే నువ్వు మంచి చేస్తే శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు నీకు మిగిలిపోతాయి. నువ్వు చచ్చిపోయినా సరే బతికిన వాడి కింద లెక్కగా చేస్తుంటారు. ఒక వృద్ధాశ్రమాలు, ఒక అనాథాశ్రమాలు, ఒక కళ్యాణ మంటపాలు చక్కగా నీకున్న డబ్బుకి, నీకున్నటువంటి ఆర్థిక స్తోమతగా చెయ్యొచ్చు. అలా చేస్తే ఇది మంచి జన్మని ఇచ్చావు దేవుడా, వచ్చే జన్మలో కూడా మంచి తల్లిదండ్రులు కడుపు మంచి జన్మనివ్వు అని వేడుకుందాం మనం. అంతే తప్ప కొంచెం ఏదో డబ్బు వచ్చింది కదా సిరి సంపదలను అహంకారాన్ని పోకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా అంతే. డబ్బు లేనప్పుడు పస్తులు పడుకొని అరకొరగా తిని ఒక పూట తిని ఒక పూట మంచినీళ్ళు తాగిన వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక అహంకారం వచ్చేసేసి అకృత్యాలకు పాల్పడిపోతూ సర్ప్లస్ మనీ ఎక్కువ డబ్బు వచ్చేటికి విచ్చలవిడిగా చెడు మార్గాల్లో పయనిస్తూ చెడు వ్యసనాలకు భ్రష్టు పట్టిపోయి విష సంస్కృతిలో చిక్కుకొని ఆ డబ్బుతో ఆనందాన్ని పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు, ఆనందాన్ని అనుభవించాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ జన్మలోనే బిడ్డల రూపేణ శాపగ్రస్తులు అవుతున్నారు. గమనిస్తే అదే జరుగుతుంది. ఒక్కొక్క తండ్రి ఒక తల్లి తలబట్టుకొని ఎందుకన్నానరా వీళ్ళని, గత జన్మలో ఏం పాపం చేశానరా, ఈ జన్మలో ఇంకా వేధిస్తున్నారు, ఈ రుణ రూపేణ వచ్చి అని చెప్పి బాధపడతారు. అలాగే అబ్బా ఈ తల్లిదండ్రులు నాకెందుకు అయ్యారా బాబు, మీరు అమ్మా నాన్నలుగా మీ కడుపున ఎందుకు పుట్టానురా బాబు, నేను మీకెందుకు ఎందుకు పుట్టానమ్మా అని ఏడుస్తారు ఆడపిల్లలు. పెళ్లి చేయకుండా, చదివించకుండా, బాగోగులు చూడకుండా, ఏమి గమనించకుండా ఉన్న తల్లిదండ్రుల్ని విసుగు వేసారిపోయి మీ కడుపును పుట్టడమే నేను చేసిన గొప్ప శాపం, గొప్ప పాపం అని చెప్పి తిట్టుకుంటాను. ఇవి జరిగేవి రుణానుబంధం వల్లేనండి. కాబట్టి ఈ రుణానుబంధాలు, అనుబంధాల గురించి దేవుడెరుగు. ఈ జన్మలో మాత్రం ఒక తల్లిదండ్రులుగా చక్కటి అనురాగంతో ఉన్నవాళ్ళు, అనుబంధంతో పెనవేసుకొని ఉన్న వాళ్లకు ఒకటే సూచన, బిడ్డల్ని పెంపకంలో సరైన మార్గంలో పెంచితే వాళ్ళు చక్కగా అభివృద్ధి పథంలో పయనిస్తారు. బిడ్డల పెంపకం నిర్లక్ష్యం చేశామా మన చేతికి అందరూ. ఓసారి నువ్వు క్రమశిక్షణతో పెంచినా పెద్దయిన తర్వాత మార్పు వచ్చింది వాళ్ళలో అంటే నువ్వు చేసినటువంటి తప్పే అది. కాబట్టి గొప్ప బిడ్డలుగా ఎదగాలంటే, మంచి బిడ్డలుగా ఎదగాలంటే సమాజంలో
ఒక ఆశయంతో, ఒక ఆశతో నా బిడ్డ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. మాకు పేరు ప్రఖ్యాతులు తేవాలి అని జెప్పి బిడ్డల్ని పెంచండి. తప్పనిసరిగా ఉన్నత ఆశయాల కోసం, ఉన్నత ఆదర్శాల కోసం, బిడ్డల కోసం అవసరమైతే త్యాగాలైనా చేయండి. అప్పుడు బావుంటుంది. అంతే తప్ప బిడ్డల ముందే నువ్వు నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ తల్లైనా, ఏ తండ్రైనా ఆ బిడ్డలు అభివృద్ధి పథంలో ఎదగరు. ప్రయోజకులై అవ్వరు. తల్లిదండ్రులు ఏ దారిలో నడుస్తారో అక్రమంగా లేతే చెడు వ్యసనాల్లో బిడ్డలు గూడా ఆ మార్గంలోనే నడుస్తారు. కాబట్టి బిడ్డలను సంరక్షకులుగా ఉండి బిడ్డల అభివృద్ధికి పాటుపడదాం. బిడ్డల కోసం ఎన్నో నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది బిడ్డలు పుట్టరు పాపం. ఎన్నో క్షేత్రాలకెళ్తారు, ఎన్నో చోట్లకెళ్తారు, ఎన్నో శాపాలున్నాయేమని జెప్పి పూజలు, పునస్కారాలు ఎన్నో జేస్తారు. శాంతులు, దోషాల నివారణకు పూజలు అవన్నీ. వాళ్ళకి బిడ్డలు పుట్టట్ల. గుళ్ళ చుట్టూ తిరుగుతున్నా, మరి ఫర్టిలిటీ సెంటర్స్‌కెళ్తున్నా, మరి కొంతమందికి బిడ్డలు వద్దు బాబు అన్న పుట్టుకుంటూ వస్తూ ఉంటారు. అది జన్మరాహిత్యం, లేతే జన్మ బంధము, గత జన్మలో అనుబంధం, రుణానుబంధమో తెలీదు గానీ, పుట్టిన బిడ్డల్ని నిర్లక్ష్యం చేయొద్దు. పుట్టిన బిడ్డల్ని ఎదుగుదలకు తోడ్పడదాం. తద్వారా మనం గూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాం. చిన్నప్పుడే కొంతమందిని చూస్తే భగవద్గీత అవలీలగా పాడేస్తున్నారు. కొంతమంది కూచిపూడి నృత్యం చేస్తున్నారు. ఇదంతా చిన్నప్పుడే ముచ్చటైపోతుంది. పెద్దయితే వాళ్ళని ఆశ్చర్యపోతుంది. ఇలాంటి వాళ్ళనా మనం కన్నది, ఇలా భ్రష్టు పట్టిపోతున్నారని. భ్రష్టు పట్టిపోవడానికి కారణం పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ రుణానుబంధం రూపేణా పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవటంలోనే మనం ఉంది. తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవటంలోనే బిడ్డలకు మరుజన్మ బంధం, మంచి జన్మ ఉంటుంది. స్వస్తి భవదీయుడు నారుమంచి.